దేవుని యందు ప్రియులారా, తోటి విశ్వాసులారా, మరి ఒకసారి ఇలాంటి కాలంలో మనమందరం కూడా ఉదయకాలంన జీవాధిపతి అయిన దేవుని ప్రజలను జ్ఞాపకం చేసుకొని మన విశ్వాస జీవితాన్ని వారి జీవితంలోని బట్టి సరి చేసుకోవడానికి, దిద్దుకొనడానికి దేవుడు అనుగ్రహించిన ఈ కృపా సమయమును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనము, నీ శక్తికి మించిన ప్రయాణము నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నదని ఏలియాతో చెప్పినటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, పరిశుద్ధ గ్రంథంలో తమ శక్తికి మించి, తన స్తోమతకు మించి, తమ అర్హతకు మించి దేవుని మహిమ కొరకు వాడుకొనబడినటువంటి భక్తుల జీవితాలను, ఆదిపితామహులను మనం జ్ఞాపకం చేసుకోవడం మనకు దేవుడిచ్చిన ఒక గొప్ప కృప. వారికి ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వారు దేవుని పైన నమ్మకం కలిగి దేవుని కొరకు చేసిన సాహస కార్యములను మనము జ్ఞాపకం చేసుకొని దేవుని స్మరించుచున్నాం. మరి లెంటులోని 11వ దినమున న్యాయాధిపతులు 11వ అధ్యాయము, 12వ అధ్యాయం, 13వ అధ్యాయంలో ఉన్నటువంటి యెఫ్తా జీవితాన్ని గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాలని ఆశిస్తూ ఉంటున్నాను. యెఫ్తా గిలాదు వంశస్థుడు, గిలాదుకు పుట్టినటువంటి కుమారుడు, కానీ తన తల్లి ఒక వేశ్య అయి ఉంటున్నది. కాబట్టి గిలాదుకు ఒక వేశ్యకు పుట్టినటువంటి కుమారుడు యెఫ్తా అయి ఉన్నాడు. కాబట్టి గిలాదుకు తన ఫ్యామిలీ భార్య అయినటువంటి గిలాదు భార్యకు పుట్టిన కుమారులందరూ కూడా యెఫ్తాను వేశ్య కుమారుడని హేళన చేస్తూ, తమతో అతనికి పాలు లేదని అతనిని వెళ్ళగొట్టడం మనం చూస్తూ ఉంటున్నాం. అయినప్పటికీ యెఫ్తా అనుభవించినటువంటి ఆ యొక్క అవమానకరమైనటువంటి పరిస్థితులను బట్టి చింతించలేదు. కానీ అతడు మరి బహు పరాక్రమం గలవాడుగా, బలాఢ్యుడుగా తన శరీరాన్ని, తన మనస్తత్వాన్ని తాను నిలుపుకోగలిగి ఉంటున్నాడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి తన సహోదరులు అనగా యెఫ్తా భార్యకు పుట్టినటువంటి తన సహోదరులు, కుమారులందరూ కూడా యెఫ్తాను వారి ఇంటివాడు కాదని వెలగొట్టినప్పుడు ఆయన వెళ్ళి టోబు దేశమున నివసించడం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియులారా, ఆ సమయంలో అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయుచుండిరి. ఈ యుద్ధము ముఖ్యంగా ఈ భూ ఆక్రమణను గురించినటువంటి వారి మధ్యలో జరిగినటువంటి యుద్ధాలై ఉంటున్నవని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. అమ్మోనీయులు తరచుగా వచ్చి ఇశ్రాయేలీయుల యొక్క భూమిని ఆక్రమించుకుంటూ వారితో యుద్ధం చేస్తూ వెళ్తూ ఉంటున్నటువంటి వారై ఉంటున్నారు. అటువంటి సమయంలో ఇశ్రాయేలీయులు బలహీనపడినారు. ఎందుకనగా ఇశ్రాయేలీయుల యందు వారిని నడిపించేటటువంటి ధైర్యం గలవాడు, బలం కలిగినటువంటి వాడు, పరాక్రమం కలిగినటువంటి వారు గిలాదు కుమారులలో ఎవరును కూడా లేకుండా ఉండిరి. కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి గిలాదు పెద్దలందరూ కూడా మరి యెఫ్తాను జ్ఞాపకం చేసుకొని మరి వారందరూ కూడా టోబా దేశానికి వెళ్ళి మరి యెఫ్తాతో మనవి చేస్తారు, అయ్యా మీరు వచ్చి మా పక్షమున యుద్ధం చేసి మాకు నాయకుడిగా ఉండుమని మరి యెఫ్తాను కోరినప్పుడు, యెఫ్తా గిలాదు పెద్దలతో చేసుకున్నటువంటి ఒక తీర్మానానికి యెహోవా సాక్షి అని వారు తీర్మానం చేసుకుంటారు. వారు చేసుకున్నటువంటి ఆ ఒప్పందము తిరిగి ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చి ఇశ్రాయేలులతో ఉండి గిలాదు పక్షమున, ఆ వంశస్థుల పక్షమున మరి అమ్మోనీయులతో యుద్ధం చేసి వారి నుండి విడుదల ఇశ్రాయేలులకు కలగచేయాలనేటటువంటి గొప్ప భావంతో మరి యెఫ్తాను తీసుకొని తిరిగి రావడం మనం చూస్తున్నాం. అప్పుడు యెఫ్తా మరి గిలాదు పెద్దలతో చేసుకొనినటువంటి తీర్మానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ సమయంలో మరి ఈ దినమున ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటిదంటే, యెఫ్తా చేసినటువంటి ఒక గొప్ప పని ఏంటిదంటే, యెఫ్తా తన సంగతి అంతా కూడా తన యొక్క జన్మం నుండి తను వెలివేయబడ్డటువంటి స్థితి, టోబు దేశంలో తన జీవితము, మరి గిలాదు పెద్దలు వచ్చి తిరిగి అతనిని తమకు అధిపతిగా ఉండుమని కోరడము, మరి యుద్ధానికి సిద్ధపడము, యుద్ధం చేయవలసిన పరిస్థితులు, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో
మిస్పాలో తన విషయాలన్నీ కూడా దేవునికి ప్రార్థనలో వివరించుకుంటాడు. సో హీ బిలీవ్డ్ ఇన్ గాడ్. గిలాదు పెద్దల మీద అతను నమ్మకం ఉంచలేదు, లేదా వీరందరూ అమ్మోనీయులతో యుద్ధం చేయించి నన్ను గెలిపిస్తారని ఎవరితోనూ నమ్మకం లేదు, సైన్యం మీద నమ్మకం లేదు. కానీ హీ బిలీవ్డ్ ఓన్లీ గాడ్. ఎందుకంటే ఇది తన శక్తికి మించినటువంటిది. అవమానములతో వెలివేయబడ్డటువంటి వాడు ఈ దినమున ఆధిపత్యము కొరకై తిరిగి వచ్చి ఉన్నాడని జ్ఞాపకం చేసుకొని మరి తనను నడిపిస్తున్న దేవుని పైన ఆధారపడి ఉంటున్నాడు. కాబట్టి గిలాదీలతో యొక్క తీర్మానం చేసుకొని మరి యుద్ధానికి వెళ్ళక ముందు దేవునితో ఒక మనవి చేసుకుంటాడు. ఏంటిదంటే, దేవా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యుద్ధ నుండి తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగునని దానిని దహన బలిగా నేను అర్పించదనని ఒక తీర్మానం. అనగా దేవుడు నన్ను నడిపిస్తాడు, నాకు విజయం ఇస్తాడు, నేను తప్పకుండా వస్తాను, రాగానే నన్ను ఏది ఎదుర్కొంటుందో అది దేవునికి నేను మరి బలిగా అర్పిస్తానని తీర్మానం చేసుకొని వెళ్తాడు. దేవుని ద్వారా, ఆయన సహాయం ద్వారా యుద్ధాన్ని జయిస్తాడు. అమ్మోనీయులను బహుఘోరంగా ఓడిస్తాడు. ఎందుకంటే ఈయన బహు బలాఢ్యుడు, పరాక్రమం గలవాడై ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా ఇశ్రాయేలీయులకు చక్కటి విజయాన్ని మరి యెఫ్తా తీసుకొని వస్తాడు. మరి తన తండ్రి అమ్మోనీయులను ఓడించి విజయంతో వస్తున్నాడని తెలుసుకొని తనకున్నటువంటి ఏకైక కుమార్తె, ఓన్లీ డాటర్, మరి ఆ కుమార్తె ఆ సంతోషాన్ని పట్టలేక మరి తన తండ్రిని తానే ముందుగా ఎదుర్కొంటానని సిద్ధం చేసుకొని తన తండ్రి వస్తున్నాడు అనగానే తంబురలతో నాట్యముతో ఆమె మరి గాన భజనలతోన తన తండ్రిని ఎదుర్కొనడానికి ముందుగా మరి ద్వారం నుండి వస్తూ ఉంటున్నది. తన తండ్రి చేసినటువంటి మొక్కుబడి తనకు తెలియదు. ఆ మొక్కుబడి ఏంటిదంటే, తాను యుద్ధం నుండి తిరిగి వచ్చినప్పుడు ఎవరు మొదట వచ్చి తన్ను ఎదుర్కొంటారో వారిని దహన బలిగా ఇస్తానని. మరి యెఫ్తా తన కుమార్తె తనని ఎదుర్కోవడం చూసి, అయ్యో కుమార్తె, నువ్వే నాకు ఎదురుగా వచ్చినావని ఎంతో చింతిస్తాడు, బాధపడతాడు. అక్కడ తండ్రి కుమార్తెల యొక్క గొప్ప తనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి తీర్మానానికి యెఫ్తా కుమార్తె ఎంతగానో సహకరించింది. నాయన, నువ్వు దేవునితో మొక్కుబడి చెల్లించుకున్నావు కాబట్టి నీవు వెనుకకు వెళ్ళకూడదు. నీవు తీర్మానం చేసుకున్నట్టే, నువ్వు మొక్కుకున్నట్టే నీకు విజయం ఇచ్చిన దేవుణ్ణి నువ్వు గణపరచాలి. కాబట్టి నేను కుమార్తెనైతేనేమి, నేనేమైతేనేమి, నేను ముందుగా వచ్చినాను కాబట్టి నీవు నన్ను దేవునికి బలి ఇయ్యమని ఆమె తండ్రితో చెప్పడం. మరి తన మాటకు, దేవునికి ఇచ్చిన తన మాట, తన మొక్కుబడిని నిలుపుకోవడానికి తనకు విజయాన్ని కలుగజేసిన దేవుడు ఆయనే. తనకు ఎక్కడనైతే అవమానం కలిగిందో అదే స్థలంలో, అదే ప్రజల మధ్య తిరిగి తన ముఖాన్ని ఎత్తుకునేవాడుగా చేసిన వాడు దేవుడేనని ఆయన జ్ఞాపకం చేసుకొని మరి ఈ కష్టమైనటువంటి సిచ్యువేషన్లో మరి తన కుమార్తెను కొన్ని దినముల తర్వాత దేవునికి దహన బలిగా అర్పించడం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని కొరకు మనం ప్రయాణం చేసినప్పుడు మన జీవితంలో సాఫీగా ఉండవు. కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా మనం దేవునితో ఉండుట మనకు ఆశీర్వాదకరం. మనము దేవుని మాటకు లోబడి ఉండడం మరి దీవెనకరమని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి యెఫ్తా జీవితము మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా యెఫ్తా తిరిగి మిస్పాలో చేరుకొని అక్కడ 6 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు ఆయన అధిపతిగా ఉంటూ మరి ఇశ్రాయేలీయులను నడిపించి మరి తాను ఉన్నటువంటి సమయంలో మరి నెమ్మది గల జీవితం ఇశ్రాయేలీయులకు ప్రసాదించిన వాడై ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ దినమున మరి యొక్క శక్తికి మించిన ఈ ప్రయాణంలో మరి యెఫ్తా యొక్క విజయము వెనుక దేవుని హస్తము, యెఫ్తా దేవుని పైన ఆధారపడినటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం ఈ దినంలో చాలామంది మేము మాట ఇచ్చి మాట తప్పిపోతాం. దేవుని పైన నమ్మకం ఉంచుకునే బదులు మనము మన స్వశక్తి పైన ఆధారపడి నడుచుకుంటాం. కానీ మరి యెఫ్తా దేవుని పైన ఆధారపడ్డాడు. తన పరిస్థితులన్నీ కూడా దేవునికి విన్నవించుకున్నాడు. దేవునితో
మ్రొక్కుబడి ఒక వాగ్దానం చేసుకున్నాడు. నీవు నాకు విజయం ఇస్తావని నిరీక్షించినాడు. తన మాటను నిలుపుకున్నాడు. మనలో చాలామంది మేము మాట ఇచ్చి మాట తప్పిపోతామేమో, కానీ శక్తికి మించినటువంటి ఈ కార్యాన్ని చేయడానికి దైవశక్తి మనకు సహాయమై ఉంటుందని యెఫ్తా జీవితం మనకు గుర్తు చేస్తూ ఉంటున్నది. దేవుని కంటే ముఖ్యమైనది మనకేది కూడా లేదని ఆయన జీవితం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసిన త్యాగము, ఆయన ఇచ్చిన బలి అర్పణ, తనకున్నటువంటి ఏకైక కుమార్తెను యవన ప్రాయంలో ఆ బిడ్డను మరి దేవునికి బలిగా ఇచ్చినటువంటి ఆయన యొక్క మరి విధేయతను మనం జ్ఞాపకం చేసుకొని, మరి దేవునికి ఇవ్వవలసిన ఘనత, దేవునికి ఇవ్వవలసిన మరి ఆ యొక్క గౌరవము మన జీవితంలో ఇలాంటి కాలంలో మనం కూడా దేవునికి ఇచ్చి దేవుని మహిమపరచాలని ఆశిస్తూ, మరి అలాగున ఉండడానికి, మాట మీద నిలబడి ఉండడానికి, దేవుని మహిమ కొరకు నిలబడి ఉండడానికి, దేవుని శక్తి పైన ఆధారపడి ఉండడానికి దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి పరిశుద్ధ దేవా, మేము నీ కల్వరి శ్రమలను చూస్తుంటున్నప్పటికీ నువ్వు మా కొరకు ఎన్నో త్యాగాలు చేసి నీ శిలువ రక్తాన్ని మా కొరకు చిందించినావని జ్ఞాపకం చేసుకున్నప్పటికీ దేవా, ఇంకనూ మేము మా స్వశక్తి పైన ఆధారపడుతూ మేము ప్రభువా ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నాం. నీ దాసుడు యెఫ్తాను మేము జ్ఞాపకం చేసుకున్నాం. మా తండ్రి అవమానించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, మరి తరిమి వేయబడి ఉంటున్నాడు. కానీ దేవా, నీవు తాను నీ అందు ఉంచిన విశ్వాసం గొప్పదని స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎక్కడనైతే తరిమి వేయబడ్డాడో, ఎక్కడనైతే అవమానించబడ్డాడో, ఎక్కడనైతే హేళన చేయబడ్డాడో, తిరిగి అదే ప్రజలు వెళ్ళి ఆయనను కోరుకొని తీసుకొని వచ్చి తమకు అధిపతిగా ఉండుటకును, మరి యుద్ధాలలో విజయాన్ని సాధించుటకు ఒక సాధనముగా నువ్వు వాడుకొని ఉన్నావు. మరి యెఫ్తా ప్రజలను చూడలేదు, కానీ తనను నడిపిస్తున్న ప్రభు వైపు ఉంచిన విశ్వాసాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ, అలాంటి నిరీక్షణ జీవితం, మాట మీద నిలబడే జీవితం, నమ్మకమైన జీవితం, నీ మహిమను ప్రభు చూడాలనేటటువంటి జీవితం మా అందరికీ అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని యేసు మీ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని శక్తి నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.